ప్రేమ అంటే కేవలం ఐ లవ్ యూ చెప్పడం కాదు. ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్, మిస్అండర్స్టాండింగ్స్, కెరియర్ ప్రెషర్, పర్సనల్ స్పేస్ ఇవన్నీ కలిసి రిలేషన్షిప్ అనే జర్నీ అవుతుంది. అలాంటి మోడర్న్ లవ్ స్టోరీని రియలిస్టిక్గా చూపించడానికి 2026లో వచ్చిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమా నిజంగా కపుల్స్కి కనెక్ట్ అవుతుందా, లేక రొటీన్ లవ్ స్టోరీగానే మిగిలిపోయిందా? ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం. వ్యాలంటైన్ సీజన్లో రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోగా సంతోష్ శోభన్, హీరోయిన్గా మానసా వారణాసి నటించారు. మూవీ మొత్తం మోడర్న్ అర్బన్ రిలేషన్షిప్ చుట్టూ తిరుగుతుంది. స్టోరీ సింపుల్గా మొదలవుతుంది. హీరో ఇండిపెండెంట్, కెరియర్ ఓరియంటెడ్ గాయ్. హీరోయిన్ స్ట్రాంగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మోడర్న్ గర్ల్. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇద్దరూ కలుస్తారు. మొదట ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్గా మారుతుంది. కానీ అసలు కాన్ఫ్లిక్ట్ అక్కడ్నుంచే మొదలవుతుంది. కెరియర్ ప్రయారిటీస్, జెలసీ, పొసెసివ్నెస్, పర్సనల్ స్పేస్ ఇష్యూస్ ఇవన్నీ వారి రిలేషన్షిప్ని టెస్ట్ చేస్తాయి. లవ్ అంటే కాంప్రమైజ్ చెయ్యాలా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా, లేక రిలేషన్షిప్ ఇంపార్టెంటా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుక్కుంటూ స్టోరీ ముందుకు సాగుతుంది. సెకండ్ హాఫ్లో ఇమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. క్లైమాక్స్లో రియలిస్టిక్ డెసిషన్తో సినిమా ముగుస్తుంది. సంతోష్ శోభన్ చాలా న్యాచురల్గా నటించాడు. బాయ్ నెక్స్ట్ డోర్ ఫీలింగ్ వస్తుంది. మానసా వారణాసి పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్. ఎక్స్ప్రెషన్ సింపుల్గా ఉండి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇద్దరి కెమిస్ట్రీ బిలీవబుల్గా ఉంది. కాన్వర్సేషన్స్ చాలా న్యాచురల్గా ఉండటం సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మ్యూజిక్ సాఫ్ట్ రొమాంటిక్ వైబిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమోషనల్ సీన్స్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్గా ఉంది, ఎస్పెషలీ లవ్ మాంటేజ్ సీన్స్లో. ఎడిటింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ చూసుకుంటే రియలిస్టిక్ రిలేషన్షిప్ ఇష్యూస్, న్యాచురల్ డైలాగ్స్, క్లీన్ నరేషన్, ఫ్యామిలీ అండ్ కపుల్స్ ఫ్రెండ్లీ, ఇమోషనల్ కనెక్ట్. మైనస్ పాయింట్స్ చూసుకుంటే స్టోరీ కొత్తది కాదు, స్క్రీన్ ప్లే కొంచెం స్లో, స్ట్రాంగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన వారికి యావరేజ్గా అనిపించొచ్చు. ఓవరాల్గా కపుల్ ఫ్రెండ్లీ ఒక సింపుల్, రియలిస్టిక్ రొమాంటిక్ డ్రామా. మాస్ మసాలా ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ జెన్యూయిన్ లవ్ స్టోరీ చూడాలనుకునే వాళ్లకు మాత్రం కనెక్ట్ అవుతుంది. నా రేటింగ్ 3/5 స్టార్. కపుల్స్ కలిసి ఒకసారి చూడదగిన సినిమా.